నేనేమంటానంటే పటాస్ షో స్టూడెంట్స్ ని సెలబ్రిటీస్ చేయబోతుంది. సో అసలైన టాస్క్లు గేమ్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. బట్ అంతకన్నా ముందు పంచ్ పట్టాక. ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ స్టూడెంట్స్ బేసిక్ గా లాస్ట్ బెంచెస్ లో కూర్చోవడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తుంటారు? ఫోన్ లో ఏ పని చేసినా ఎవరికి కనపడదు కాబట్టి. ఫోన్ లో ఏం చేస్తుంటారు? ఫోన్ లో ఏం చేస్తా, గేమ్స్ ఆడుకుంటా. నెక్స్ట్ లాస్ట్ బెంచ్ లో కూర్చొని టిఫిన్ బాక్సులు తింటాం. నీదేనా పక్కనోడదా? అందరిది. వెరీ గుడ్. ఇంకా యా, సో లాస్ట్ బెంచ్ లో కూర్చుని లవర్స్ కి ఈజీగా లైన్ కొట్టుకోవచ్చు, ఫ్యాకల్టీ డిస్టర్బ్ చేయకుండా. ఓహో, అంటే ఫ్యాకల్టీకి లాస్ట్ బెంచ్ వరకు కళ్ళు ఉండవు, వాళ్ళకి లాంగ్ సైట్ ఉంటది అంటావు. అంటే ఫ్రంట్ బెంచెస్ కూర్చునే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళు చదువుకుంటారు కదా. లాస్ట్ బెంచర్స్ ఎప్పుడు. నువ్వు లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా? లాస్ట్ బెంచ్. చూడ్డానికి కరెక్ట్. ఓకే, నెక్స్ట్. నైట్ పార్టీలో హ్యాంగ్ ఓవర్ అయినప్పుడు పడుకోవడానికి. నా పాస్ట్ ఒక్కసారి గుర్తు చేస్తావు నాకు. ఇట్లాంటి మస్తు జరిగినాయి. పడుకోవడానికి అయితే కాలేజ్ కిందకి వెళ్తారు. అటెండెన్స్, అమ్మో అటెండెన్స్. నా రోల్ నంబర్ పలకంగానే ప్రెజెంట్ సార్. నెక్స్ట్, లాస్ట్ బెంచ్ లో వచ్చిన వాళ్ళే ఎక్కువ 90% బాగుపడ్డారని మేము లాస్ట్ బెంచ్ లో వచ్చి. ఒక సచిన్ తెండూల్కర్, ఒక అబ్దుల్ కలాం, ఒక సల్మాన్ ఖాన్ అందరు లాస్ట్ నుంచే వచ్చిన వాళ్ళే. లాస్ట్ బెంచ్ లో కూర్చున్న రవి కూడా ఒక తోపే కదా. మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా రాకపోతే తనకు అటెండెన్స్ వేయించడానికి. సూపర్ ఆన్సర్ ఇది. అది ఫ్రెండ్షిప్ అంటే అది. నెక్స్ట్, లాస్ట్ బెంచ్ లో కూర్చుని రవి గురించి కలలు కనొచ్చు. మేడం గారు బోర్డు మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం మేడం గారి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మేడం తల అటు తిరిగి ఉంటది కదరా, నువ్వు దేని మీద? నెక్స్ట్, లాస్ట్ బెంచ్ లో కూర్చొని అసైన్మెంట్లు రికార్డులు కంప్లీట్ చేసుకోవచ్చు. అబ్బా. లాస్ట్ బెంచ్ లో కూర్చొని హాట్ స్టార్ వెబ్సైట్ లో మాస్టర్ ప్రింట్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూడడానికి. నెక్స్ట్, లాస్ట్ బెంచ్ కూర్చొని దానికి వచ్చి కిక్కే వేరప్ప. లవర్స్ కి ఒకరి మీద ఒకరికి డౌట్ వస్తే క్యా కర్తే? కెమెరాస్ పెట్టి లైక్ సీసీ కెమెరాస్ అండ్ ఆల్. ఎక్కడ పెడతావు అమ్మా? ఇంటి ముంగట, వాళ్ళ కార్ లో, స్ట్రీట్ లో, ఎనీవేర్. వదిలేచ్చు కదా, నీకు డౌట్ ఉంటే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చుగా. ప్రేమించినప్పుడు ఒక్కసారి ప్రేమించినప్పుడు డౌట్లు వస్తాయారా? అది స్వచ్ఛమైన ప్రేమ కాదు, నీది డౌట్ల ప్రేమ, నీది కెమెరా ప్రేమ. అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో వాయిస్ రికార్డర్ పెట్టొచ్చు. అమ్మాయి రోజుకొక హ్యాండ్ బ్యాగ్ మారుస్తుంది, అప్పుడేం చేస్తావు? రోజు ఒక బ్యాగ్ లో పెడతా. ఒక్కొక్క బ్యాగ్ లో ఒక్కొక్క ఆడియో రికార్డర్ పెడతావు. అవును. నువ్వు వెళ్తావురా? ముద్దుగా మాట్లాడి నిజం చెప్పియాలి అమ్మాయితోటి. ప్లీజ్ రఘుజీ, నా బంగారం. నువ్వేం చెప్పినా నేను వదిలిపోను. నువ్వు చెప్పి రవి గురించి చెప్పు. మీరు ఎన్ని రోజుల నుంచి కలిసి రవి కరగకు. తెలుసు కదా, మీ గురించి మాట్లాడితే నేను ఇంకా అక్కడే ఉండిపోతాను. రవి కరిగిపోకు. వద్దు వద్దు వద్దు. బాయ్ ఫ్రెండ్ మీద
డౌట్ వస్తే ఫోన్ చెక్ చేయాలి ఫస్ట్. పాస్వర్డ్ ఉండదు పాస్వర్డ్ తెలియని ఎర్రి పాపలమా మేమన్నా? అది కూడా చెప్పేస్తాడు నీకు. చెప్పకపోతే వాడు బాయ్ ఫ్రెండే కాదు. ఓహో అయితే ఫస్ట్ ఈ డీటెయిల్స్ తీసుకుంటామో. ఓహో చాలా జాగ్రత్తగా ఉన్నారు వీళ్ళు. ఫుల్ ప్లానింగ్. వెరీ గుడ్. ఇంకా గర్ల్ ని ట్రస్ట్ చేయలేనప్పుడు when you can't change the girl, change the girl. యూ కాంట్ if you can't change the girl, change the girl. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళతో చాట్ చేస్తాం. అన్నీ అట్లాంటివన్నీ చేసేది నువ్వా? ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? కాదు. మరి ఎందుకు ఇంత క్రిమినల్ ఐడియాలు నీకు? నెక్స్ట్ ఒక అబ్బాయి బైక్ మీద వేరే అమ్మాయి వెళ్తుంది కదా, యాక్చువల్లీ ఆ లవర్ చూస్తుంది. లవర్ చూసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి కాల్లో అడుగుతుంది అమ్మాయి ఎవరని చెప్తే అంటే సిస్టర్ అని చెప్తాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయికి తెలుస్తుంది. ఆగా కూర్చుందాం టైం బట్టి. మెసేజ్ చూస్తే వాళ్ళిద్దరు లవర్స్ ఉంటారు. ఇక్కడ ఎక్కడ నవ్వాలి ఒక్కసారి చెప్పా, నవ్వేస్తామన్నా. అమ్మాయిలాగా వేషం వేసి అమ్మాయి దగ్గరికి పోయి అని కనుక్కో. అమ్మాయిలాగా వేషం వేస్తావు కానీ అమ్మాయిలాగా నడవగలుగుతావా నువ్వు? ఒక్కసారి నడు రైట్రా, నువ్వు అమ్మాయిలాగా నడు. అమ్మాయిలాగా నడవాలి. ఓకేనా? రెడీ 1 2 3 గో. బస్ స్టాప్ లా వాళ్ళు తాళ్ల మీద నడుస్తారు చూడు, అట్లా నడుస్తున్నావు. ఇంతకు ముందు బస్ స్టాపే, ఇది డైరెక్ట్ ఆ స్టాపే. ఇంకా ఎక్కువ అమ్మాయిని ప్రేమించి నా వైపే అట్రాక్ట్ చేసుకో. నెక్స్ట్ ఒకవేళ నాకు కనుక డౌట్ వస్తే కొట్టి కొట్టి చెప్పిస్తా. కొట్రా గిప్ప 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 తగిలి. ఎస్ నా లవర్ ఉండే ఏరియాలో నా ఫ్రెండ్ పెట్టి మామ నా పోరేవంతో అన్న కనపడితే చెప్పు పుంగిపోయి వేస్తా అంట. యా ద బెస్ట్ ఆన్సర్ గోస్ టు ది లాస్ట్ ఆన్సర్. ఎక్కడ పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడైపోయాడు మచ్చలేని చంద్రుడు మంచితో మండుతున్న సూర్యుడు చెడుతో చెడుగుడాడుకుంటాడు అపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. యహీ హై మేరా అడ్డా. yes యహీ హై మేరా అడ్డా బేసిక్ సింపుల్ రౌండ్. ఏంటనేసి ఈ బౌల్ లో చాలా చిట్స్ ఉన్నాయి. ఈ చిట్స్ లో అందరి పేర్లు మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజు ఎవరెవరు వచ్చారో అందరి పేర్లు ఉన్నాయి. అండ్ మన వెనకే ఒక ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది. ముందుగా స్క్రీన్ లో ఒక వీల్ వస్తుంది. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద వీల్. ఓకే యహీ హై మేరా అడ్డాలో వి హావ్ మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట, డైలాగ్ కింగ్. చాలా సింపుల్ రౌండ్. ఇంటర్వ్యూస్ అంటే ఈ చిట్స్ లోకి వెళ్ళి రవి ఒక చిట్ తీస్తాడు, అందులో మీ ఒకరి పేరు వస్తుంది. ఇది బాగా పర్ఫార్మ్ చేయాలి, ఎందుకంటే టాప్ 4 కంటెస్టెంట్స్ ఎవరైతే పర్ఫార్మ్ చేస్తారో టాప్ 4 థర్డ్ రౌండ్ కి వెళ్తారో అండ్ థర్డ్ రౌండ్ లో క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం. మరి క్యాష్ ప్రైజ్ అంటే 20,000 రూపాయలు. The honors. మనోజ్ కన్నా మంచి మనోజ్ కాదు ఈ మనోజ్ అన్న. ఓకే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్. ఫస్ట్ లక్కీ పర్సన్ నువ్వే కాబట్టి నువ్వే సెలెక్ట్ అయ్యావు కాబట్టి నువ్వు స్టార్ట్ అంటే అక్కడ వీల్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ఇట్. స్టార్ట్. స్టాప్. బేసిక్ గా మనోజ్ నువ్వు చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా టాస్క్ లన్నీ పర్ఫామ్ చేయాలి, కానీ తీస్మార్ ఖాన్ అంటే యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయొచ్చు. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మన ముద్దు బిడ్డ కేసీఆర్ గారు కూడా ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు పాటలు పాడితే ఏ విధంగా ఉంటుందో మీ ముందు పర్ఫామ్ చేయబోతున్నానండి. రాజశేఖర రెడ్డి గారు సాంగ్ పాడుతున్నారండి ఈ విధంగా. బేగంపేట పుల్లమ్మో, సోనియా గాంధీ మాకు బాగా తెలుసు. పంజాగుట్ట పిల్లమ్మో, ప్రియాంక గాంధీ బాగా తెలుసు. అవునా కదా తమ్ముళ్ళు, చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఛాన్స్ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు సాంగ్ పాడుతున్నారండి. మన రాజశేఖర రెడ్డి గారు కౌంటర్లు వేస్తున్నారండి. ఏ విధంగా అనేది ఇప్పుడు మీ ముందు చేసి చూపించబోతున్నాం. అనగనగా ఆకాశం ఉంది. ఆకాశం ఎప్పుడు అక్కడే ఉంటుంది నాయన. అనగనగా ఆకాశం ఉంది. ఆకాశంలో మేఘం ఉంది. ఆకాశంలో మేఘం లేకపోతే మన శ్రీముఖ్ ఉంటుందా నాయన. ఇంతలో మన ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అండి, పొలిటీషియన్ కేసీఆర్ గారు వచ్చారండి. బాగా వెళ్తుంది. విన్నారా ఏ పాట మీరు? మరి చెప్పాలి ఆ మాట. బాగా వెళ్తుంది, బీరు కొడుతుంది. బీరు కొట్టకపోతే బట్టలు తాగా గది. ఇంకో లైన్ వాడిండి. ఏం వాడిండు? పబ్బు పోతే డాన్స్ చేశాడు. పబ్బు డాన్స్ చేయకపోతే పాలు పెట్టలేం తాగా. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ మనోజ్. సూపర్. ఎస్, మరి ఆ సెకండ్ లక్కీ స్టూడెంట్ ఎవరో చూద్దాము ఈ రోజు. షీ ఇస్ మోనికా. సూపర్. ద సెకండ్ లక్కీ స్టూడెంట్ ఇస్ మోనికా. మరి మోనికా, నీకు ఎలాంటి టాస్క్ వస్తుందో చూద్దాం, నీ లక్ ఎలా ఉందో చూద్దాం. సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. డాన్స్ బేబీ. డాన్స్ బేబీ. సేమ్ నువ్వు ఊహించినట్టే నువ్వు డాన్స్ చేస్తావు, కానీ మధ్యలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీద డాన్స్ చేస్తుంటే మేము కొన్ని ప్రాపర్టీస్ అందిస్తాం. ఆ ప్రాపర్టీస్ తోని ఆ ఫీల్ ఎక్కడ మిస్ కాకుండా నువ్వు డాన్స్ కంటిన్యూ చేయాలి. ఓకే. సూపర్ మోనికా. ఓకే, ఇద్దరు వచ్చేసారు. నెక్స్ట్ ఇస్ RWTHA రీతా. ఓకే రీటా, నీ లక్ ఎలా ఉందో చూద్దాం. యూ జస్ట్ హ్యావ్ టు సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. పాడుతా తీయగా. పాడుతా తీయగా అంటే రీటా, నువ్వు ఒక పాట పాడతావు. ఆ పాటని నేను రవి మాకు నచ్చినట్టు పాడమని అడుగుతాం, అంతే సింపుల్ గా. సో యర్ టైం స్టార్ట్స్ నౌ. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, నటేట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. గోక్కుంటావు. మాలాగా లైఫ్ అందరంతే, మగాళ్ళు ఒట్టి ఏడుచుకుంటూ. మగాళ్ళు ఒట్టి అది తాగబోతూ. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలియదు, నటేట్లో ముంచేసిపోతారు. సూపర్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎవరు? ప్రణతి. వన్ మోర్ విల్ సీ. లిఖిత. ఆనందం అల్లరి చేస్తే
ఇలా ఉంటుంది. ఓకే, బేసిక్ గా ఇప్పుడు అందరు సోలోగా వచ్చి ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి ఫర్ చేంజ్ ఇద్దరు వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి మీ టాపిక్ ఏముంటుందో చూద్దాం. సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. ద రౌండ్ ఇస్ నా మాట నీ నోట. ఏం జరుగుతుందంటే ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నేను అక్కడ ఉంటాను, శ్రీముఖి ఇక్కడ ఉంటది. మేమేమైతే మాట్లాడుకుంటామో అది మీరు యాక్షన్స్ లో చేసి చూపెడతారు. అంటే మా మాట మీ నోట. ఇక్కడ ఎవరు రవి, ఎవరు శ్రీముఖి? నేను శ్రీముఖి. రవియా? ఓకే. రవి, సారీ శ్రీముఖి. అసలు ఎలా రా నువ్వు? హౌ వాట్ డు యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? లేదు యాక్చువల్లీ నీ కాలు పట్టుకుంటున్నాను. సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. కాలు పట్టుకో. ఇప్పుడు నువ్వు నా కాలు పట్టుకొని తీరాలంతే. ఓకే, కాలు పట్టుకున్నా. ఎక్కడ పట్టుకున్నావురా? నువ్వు కాలు పట్టుకున్నావు. పట్టుకోరా సరిగ్గా. నువ్వు కాలు ఒక్క కాలు పట్టుకున్నా. కాళ్ళు పట్టుకో. ఇప్పుడు చెప్పు. గంట సేపు నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను పార్క్ లో. అసలు నిన్ను ఇలా కాదు, నీ జుట్టు పట్టుకొని నిన్ను కిందకి వంపి వీపులో నాళ్ళు నేనేం తక్కువ తిన్నా నానే. సారీ సారీ అని చెప్తే వినట్లేదు. నేను కూడా నీ జుట్టు పట్టి ఇంకో చెయ్యికో ఇంకా కొంచెం జుట్టు పట్టి ఇంకో చెయ్యితో ఇంకో జుట్టు పట్టి నిన్ను రౌండ్ 360 డిగ్రీస్ తిప్పి నిన్ను కూర్చోబెట్టి మళ్ళా పైకి లేపి మళ్ళా కూర్చోబెట్టి కానీ ఇంత కొట్టినా నేను నీ ప్రేమ కోసమే నీ చెయ్యి ఒక్కసారి. నా చెయ్యి నీకు ఏం చేస్తావు? నేను మనసులో మాట చెప్పాలనుకుంటున్నా. తీసుకో. సరేగానే నేను ఇవాళ చాలా రోజుల నుంచి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పు. నాకు నువ్వు కాదు, మీ అక్క అంటే ఇష్టం. నేను నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకోను. సారీ. నేను ఇచ్చేస్తున్నాను. నీకు దగ్గరగా ఒక ముద్దు ఇచ్చేస్తున్నాను. ఇద్దర్లో if I have to select one, I'll select you, Praniti. So you did best. You are qualified to round number 3 and thank you so much, dear. Thank you. Okay, the last chance. Let's see who is the last lucky student of Mallareddy. Satish. Okay, Satish, let's see నీకు ఎలాంటి టాస్క్ వస్తుందో. Try your luck. Say start. స్టార్ట్. స్టాప్. Dialogue King. One of the powerful, most powerful dialogues ని నువ్వు చెప్పాలి. యాక్షన్. ఎరా రవి, నీకు పటాష్ షో చేసుకోమని పంపిస్తే శ్రీముఖి పైన కామెంట్ చేస్తున్నావట. అంత మునగాడు వారా నువ్వు? మరి నీ ఊరచ్చా, నీ షోకచ్చా, నీ స్టేజ్ ఎక్క. నీ అమ్మ నిజంగా నేను హైదరాబాద్ గడ్డ మీద కట్టుంటే, నీ అమ్మ మొలతాడే కట్టుంటే, నీ మీత మీద మొలిసింది నిజమైన మూసమే అయితే ఇప్పుడు వేయరా కామెంట్ శ్రీముఖి పైన. చూసుకుంటా. బాబు గారు వేశారు. వేసే కదా ఇప్పుడు రవి, నువ్వు షో చేసేటప్పుడు నీ కళ్ళన్నీ ఆడియన్స్ వైపే ఉండాలి. కాదని శ్రీముఖి వైపు వెళ్ళిందో గుడ్డలు కూడా తీసి కొడతానా. థర్డ్ రౌండ్ లోకి మేము నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేస్తాము. నలుగురు 20,000 రూపాయలు. Let's start round number 3. Yes sir, enter అయిపోయాము థర్డ్ లెవెల్ లో, which is షుగప్చుప్. అండ్ షుగప్చుప్ లో రూల్స్ ఏంటంటే బేసిక్ గా నా దగ్గర 4 క్యూ కార్డ్స్ ఉన్నాయి. 4 క్యూ కార్డ్స్ లో 3 సేఫ్ అని ఉన్నాయి అండ్ ఒక బక్రా ఉంది. నేను ర్యాండమ్ గా ఈ కార్డ్స్ ని షఫుల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ వస్తే సేఫ్, లేదా బకరా వచ్చిందో టాస్క్ చేయాలి, పనిష్మెంట్ తీసుకోవాలి. ఓకే, మరి చూద్దాం ఫస్ట్ టాస్క్ ఎవరు పర్ఫార్మ్ చేస్తారో.
3, 2, 1, go! ఫిష్ గప్చుప్ లో నువ్వు ఫస్ట్ బక్రా అయ్యావు కాబట్టి గేమ్ లోకి వెళ్ళిపోదాం. వెనకాల స్క్రీన్ మీద 6 కార్డ్స్ ఉన్నాయి. Wow. అందులో ఫస్ట్ మా చంద్రిక, మా శ్రీముఖి ఉంది. దాని తర్వాత లారెన్స్, త్రిష, స్వాతి, హన్సిక అండ్ జ్యోతిక. ఓకేనా? నువ్వు ఒక్కరు పేరు సెలెక్ట్ చేసుకుంటావు. ఆ కార్డు వెనకాల ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ చేస్తావు. ఇక్కడ 20,000 ఎలా సంపాదించుకోవచ్చు మీరు? ఇప్పుడు సతీ ఒక టాస్క్ చేస్తాడు. టాస్క్ చేస్తున్నంత సేపు సతీష్ నవ్వకూడదు. సతీష్ తో పాటు మీ ముగ్గురు కూడా నవ్వకూడదు. నవ్వుతే మాత్రం 20,000 నుంచి డబ్బు క్యాన్సిల్ అవుతూ మా బ్యాంక్ లో పడుతుంది. రెడీ, వాట్ ఇస్ యువర్ పిక్చర్? ఐ చూస్ లారెన్స్. లెట్స్ సీ లారెన్స్ గారి వెనక ఎలాంటి టాస్క్ ఉందో. హ్యాపీ బర్త్డే! నీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? December 22nd. సరదాగా ఇవాళ చేసుకుందాం కదా నీ బర్త్డే. ఇవాళనే December 22nd అనుకుందాం. Alright, so your time starts in 3, 2, 1, go! నేను చూస్తున్నాను మిమ్మల్ని. బాగుందా కేక్? చాలా బాగుందా? చూడాలి, చూసి కంట్రోల్ ఒక్కసారి నవ్వుతే అందరు సెలబ్రేట్ చేస్తారా పని బర్త్డే? 1, 2, 3. నీకు చాక్లెట్ ఇష్టమా బటర్ స్కాచా? టైమ్ ఇస్ రన్నింగ్ ఫాస్ట్. ఓన్లీ 1 minute 30 seconds. ఏదో ఒకటి చేసి నవ్వించు రవి. కమ్ ఆన్. 1, 2 నవ్వండ్రా. ఫస్ట్ టాస్క్ లో అవుట్ ఆఫ్ 5,000 మీరు గెలుచుకున్న అమౌంట్ 5,000. ఇప్పుడు టైం ఫర్ ద సెకండ్ రౌండ్. 3, 2, 1 మూవ్. ఓకే, మరి రౌండ్ 2 లో నువ్వు బక్రా అయ్యావు కాబట్టి ప్రంతి నీ టాస్క్ ఏందో చూద్దాము. ముందుగా నువ్వు అక్కడ ఉన్న 6 పిక్చర్స్ లో ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ లారెన్స్ గారు అయిపోయారు కాబట్టి నీ పిక్చర్ ఎవరిది? జ్యోతిక. ఎస్, లెట్స్ సీ మరి జ్యోతిక గారి వెనక ఎలాంటి టాస్క్ ఉందో. లక ఓపెన్. స్పర్శ ది టచ్ అనే టాస్క్ ఏంటో మా రవి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెప్టైల్స్ అంటే భయమా? చచ్చేంత భయం నాయనా. అదే మాకు కావాలి. నువ్వు కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు అనమాట. కొన్ని రెప్టైల్స్ టచ్ ఎక్స్పీరియన్స్ చేస్తావు. నవ్వొద్దు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రావద్దు. వాళ్ళు ఎలాగో నవ్వరు. ఓకేనా? రెడీయా? ఇది టాస్క్. ఇక నువ్వు చంద్రముఖి వచ్చింది. ఆల్రైట్, లెట్స్ బిగిన్ ద టాస్క్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బక్రా 6 ఫోటోస్ లో నీ చూస్ చేసుకోవాల్సిన ఫోటో ఏది? స్వాతి. లెట్స్ సీ వాట్ స్వాతి హ్యాస్ ఫర్ యు. రక్షకుడు అంటే ఏంటి? ఇప్పుడు బండి మీద పోతున్నాడు అనుకో ఎవడన్నా, వాడికి ఏది మోస్ట్ ఇంపార్టెంట్? హెల్మెట్. ఆ హెల్మెట్ నువ్వు పెట్టుకోవాలి అంతే. ఎంతసేపు ఆ హెల్మెట్ ని పెట్టుకుంటావో అంత డబ్బులు నీకు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. నవ్వుతుంది.
సన్నని బైక్ ఉంది పక్కన పిల్లుంది చల్లని గాలుంది అటు లాగింది కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది. పాప ఏడు నుంచి వచ్చినావు పాప? కుకట్పల్లి. కుక్కట్పల్లి ఏడికి వెళ్తున్నావు పాప? ఏంది పైకి ఏం కారుతుంది? కాకి రెట్టనా? అవును, ఇప్పుడే వేసింది. అదే హెల్మెట్ పెట్టుకున్నాక అవుతుంది. మోనిక మాత్రం 2 సార్లు నవ్వింది. 200 మన అకౌంట్ లో, 4800 మీ అకౌంట్ లో. లాస్ట్ రౌండ్ చూద్దాం, లాస్ట్ రౌండ్ లో ఎవరికి బకరా వస్తుందో. 3, 2, 1 గో. ఓకే, మరి చూద్దాం. 6 పిక్చర్స్ లో ఒక పిక్చర్ ని సెలెక్ట్ చేసుకో. త్రిష. Yes, Trisha. Let's see what is behind Trisha. కే రాఘవేందర్ రావు. కే రాఘవేందర్ రావు అంటే టాస్క్ ఏంటి? కె రాఘవేంద్ర రావు గారి ఫ్రేమింగ్ ఎక్కడుంటాయి? అక్కడ కొట్టచ్చా? ఏం కాదా? ఏం కాదా? కళ్ళు మూసుకొని కొడతాడు. మా అకౌంట్ లో మీరు మాకు ఇచ్చింది 0 అండ్ మీరు 5000 గెలుచుకున్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ నౌ ఇస్ మా అకౌంట్ లో మాకు 800 రూపాయలు బస్ ఛార్జీలకు ఇచ్చేసి మీరు 19,200 ఇది యువతకు మంత్రం ఇది మాకే సొంతం.